ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది విర్రవీగిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాజీ మంత్రుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మనమే 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నాం అంటే నమ్మారు. అట్లాగే 23 సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఎందుకు 23 ఇవ్వాలా, వై నాట్ 175, వై నాట్ 175 అంటే దాన్ని నమ్మారు. అప్పుడున్న పరిస్థితుల్లో సామధాన భేద దండోపాయం నయాన భయాన హింసతో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ గ్రామ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, కౌన్సిల్ ఎన్నికలు, కార్పొరేటర్ ఎన్నికలు చూస్తే ఒక భయానక వాతావరణంలో నామినేషన్ వేయటానికి వెళ్ళేవాడిని పట్టుకున్నారు, కొట్టారు, ఆడి చేతిలో ఉన్న కాగితాలు చింపి అతలు పారేశారు. ఏమ్రా మొగాడురా, నువ్వు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ తరపున నామినేషన్ వేస్తావురా అని చెప్పి బలవంతపు ఏకగ్రీవాలు చేసేసారు. ఇక అదే పద్ధతిని అసెంబ్లీలో కూడా అవలంబించి మనం గుద్దుకోవడమే. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులను జైళ్లలో పెట్టడం, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయటం, ఇక వైఎస్ఆర్సీపీ గుండాలు, రౌడీలు వాళ్ళు గుద్దుకోవటం, ఈవీఎంలు నొక్కటం. ఇక వాళ్ళకి వంత పాడటానికి ఈ పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకోవచ్చని ఆశించారు. ఇక దాన్ని నమ్మేసి అప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసి 2024 ఎన్నికల్లో గెలిచేంత బలం పుంజుకోలా. తర్వాత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలుకి వెళ్ళే వరకు జనసేన పార్టీ తెలుగుదేశంతో కలుస్తుందా లేదా అని తెలవని పరిస్థితి. బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడుతో కలవటానికి ఇష్టపడతారా లేదా అనేది ఇంకొక ప్రశ్న. పైగా జగన్మోహన్ రెడ్డి కొంతమంది అగ్రశ్రేణి బీజేపీ నాయకులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వశపరుచుకుని ఇక వారి ద్వారా సాక్షి ఛానల్ పత్రిక నుంచి స్క్రిప్టు రాయించి బీజేపీ నాయకులతో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు 3 కలవని రోజు చెప్పించడం. ఒక దశలో ఢిల్లీలో ఉండే పెద్దలకు కోపం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులు మీరు పార్టీ బలోపేతం చేయండి, పార్టీ బలోపేతం గురించి మాట్లాడండి, అంతేగాని పొత్తుల గురించి మాట్లాడే హక్కు కానీ మిమ్మల్ని ఎవరు మాట్లాడమేదని వాళ్ళు గద్గద స్వరంతో చిరాకు పట్టడం కూడా జరిగింది. అప్పటి నుంచి కొద్దిగా నోరు మాట్లాడటం అదుపు చేసుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ బీజేపీ పార్టీ లేకపోతే ఎన్నికలు అనేవి జరిగేవే కాదు. ఏ విధంగా పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినా అదేవిధంగా అక్రమంగా, అరాచకంగా బూత్ క్యాప్చరింగ్, ఇక ఏదో ఒక రకంగా గెలిచేయటమే. మరి ఎప్పుడైతే బీజేపీ పొత్తొచ్చిందో ఈ కేంద్ర ఎన్నికల సంఘం రంగంలో దిగి డీజీపీని, పోలీస్ అధికారులను, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి సక్రమంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించబట్టే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ శాశ్వతము, జగనన్న 25 ఏళ్ల ముఖ్యమంత్రి అనుకుని విర్రవీగారు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళలో కొంతమంది నిరక్షరాస్యులు కూడా ఉన్నారు, చదువురాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కుడితిలో పడ్డ ఎలికని సంధాన. కొంతమంది ఎవరైతే సౌమ్యంగా ఉండి కొంతమందిని స్క్రిప్ట్ రాసి, సాక్షి నుంచి స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం చదివి తిట్టమంటున్నారు. వ్యక్తిగత దోషంలో చంద్రబాబు నాయుడిని తిట్టడం, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని తిట్టడం ఇదే పని. స్క్రిప్ట్ తయారు చేసేది సాక్షి పత్రిక, సాక్షి ఛానల్. ఎవరైతే తిట్టలేదో, తిట్టని వారికి మంత్రి పదవి లేదు,
తిట్టకపోతే వాళ్ళు వైఎస్ఆర్సీ పార్టీలో నిరాదరణకు గురవుతారు. అటువంటి బాధితుల జాబితాలో ఒక ఆయన మనం చెప్పాలంటే కొలుసు పార్థసారథి. ఆయనకి పలుమార్లు స్క్రిప్ట్ పంపించారంట. చంద్రబాబు నాయుడిని తిట్టు, వారి కుటుంబ సభ్యులను తిట్టు, బూతులు తిట్టు అంటే మా సంస్కారము అంగీకరించడం, మేము తిట్టను అన్నాడు. ఏదైనా విధానాలను విమర్శిస్తా కానీ ఇలా తిట్టను డిబేట్లలో కానీ ఇంకో పత్రికా సమావేశం అంటే ఆయన చంద్రబాబు నాయుడిని వ్యక్తిగత దూషణకు పాల్పడని కారణం వల్ల ఆయనకు మంత్రి పదవి వల్ల. ఇంకొక ఆయన ఉన్నాడు, బూతులు తిడతాడు, నోరు తెరిస్తేనే బూతులు. ఆయన బూతుల శాస్త్రమే జోగి రమేష్. ఆయనకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? ఈ చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ప్రతిరోజు పొద్దున ఒక డోసు, మళ్ళీ సాయంత్రం ఒక డోసు తిట్టుడే తిట్టుడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో 2 కేటగిరీలు అయ్యారు. ఒకటి, వాళ్ళు సౌమ్యంగా ఉంటూ మనం అలా తిట్టడం మంచి పద్ధతి కాదు, ఎందుకు మనం తిట్టడం, రాజకీయ విధానాలను ప్రశ్నించాలి కానీ అని చెప్పి కొంతమంది సౌమ్యులుగా ఉన్నారు. ఆ కోవకి చెందిన వాళ్ళు ఆళ్ళ నాని, ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా పెట్టారు. ఉప ముఖ్యమంత్రితో పాటు ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పెట్టారు. ఆయన పేరుకే మంత్రి డమ్మీ. మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వైద్య ఆరోగ్య శాఖను నిర్వహించారు. పలు నిర్ణయాలు ఆళ్ళనానికి కూడా తెలవు. ఇక ఉన్నతాధికారుల బదిలీలు, కాంట్రాక్ట్లు, టెండర్లు అవన్నీ ఏది కూడా ఆయనకి తెలవదు. ఉత్సవ విగ్రహం. పాపం ఏం చెయ్యి దిక్కుతెలు తోచని పరిస్థితిలో ఏలూరులో కూర్చునేవాడు. ఇప్పుడు ఆళ్ళనాని ఒక సభ్యత కలిగిన రాజకీయ నాయకుడు. అందువల్ల ఆయనకి తెలుగుదేశం పార్టీలో అవకాశం లభించింది. ఇక కొంతమంది పేరు చెబితేనే అసహ్యించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు 3 పార్టీల్లోకి వాళ్ళు ఛానళ్ళు ఓపెన్ చేయాలని చూస్తున్నారు. ఛానళ్ళు ఏంటంటే రాజకీయ ఛానళ్ళు ఒకటైతే, అంటే వాళ్ళకున్న పరిచయం ఉన్న రాజకీయ నాయకుల ద్వారా ఒకటైతే, ఇంకోటి పత్రికాధిపతులు, మీడియాధిపతుల ద్వారా దౌత్యము పంపించి, మీడియేషన్ పంపించి వాళ్ళ ద్వారా చేరాలని. కొంతమందిని అసలు ఈ 3 పార్టీలు ఎవరు కూడా చేర్చుకునే పరిస్థితే లేదు. ఎవరిని చేర్చుకోవాలన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చేర్చుకోవాలంటే ముందు 3 పార్టీలు మాట్లాడుకుంటున్నారు. ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ వార్త పురంధరేశ్వరికి చేరుతుంది. పురంధరేశ్వరి స్థానంలో ఎవరున్నా అధ్యక్షులు తెలియజేస్తారు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్రానికి అమిత్ షా వారికి తెలియపరిచి వారి అభిప్రాయం మేరకు చేర్చుకోవడం జరుగుతుంది. ఇక ఇప్పుడు పెద్ద జాబితా ఉంది. కొంతమందికి అసలు దేంట్లోనూ ప్రవేశం దొరికే పరిస్థితి లేదు. మరి కొత్త ఎత్తుగడ వేశారు. ఎట్లాగో ఏ పార్టీలో చేర్చుకోవట్లేదు, తెలుగుదేశం లేదు, జనసేన లేదు, బీజేపీ లేదు, మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని. రాజకీయాల్లోంచి తప్పుకున్నంత మాత్రాన మీరు చేసిన తప్పులు ఎక్కడికి పోవు, మీరు చేసిన అవినీతి ఎక్కడికి పోదు. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు పగ లేదు, ప్రతీకారం లేదు, కక్ష సాధింపు లేదు, వ్యక్తిగత ద్వేషం లేదు, నేను ఎవరిని కూడా అనవసరంగా అరెస్టు చేయమని చెప్పను. కానీ అవినీతి చేసిన వారు చట్టపరంగా చట్టము దాని పని దాన్ని చేసుకుని పోతుంది. నేను ఉద్దేశపూర్వకంగా ఎవరిని అరెస్ట్ చేసి ఎవరిని హింస పెట్టను, వ్యక్తిగతంగా టార్గెట్ లేదు అని చెప్పాడు.